హాయ్ ఎవ్రీవన్. పచ్చి మసాలా ఎలా చేయాలని అడిగారు కదండీ! ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ బిర్యానీ చేశాను కదా! ఫుల్ వ్లాగ్‌లో క్లియర్‌గా చూపిచ్చాను. ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. పచ్చి మసాలాకి ఇవన్నీ కావాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఇది పొడిగా కొట్టుకోవాలి వాటర్ వేయకుండాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే వాటర్ వేసామనుకోండి అది నలగదు. లైక్ ఏదైనా చికెన్ కర్రీ కన్నా, మటన్ కర్రీ కన్నా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది. ఒక బౌల్‌లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ నేను మటన్‌కి మసాలా అంతా పెట్టేసి మ్యారినేట్ చేసేసాను. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక 3 మంత్స్ తర్వాత నేను నాన్ వెజ్ తినడం, మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే శివరాత్రి మంత్ అంతా తినరు కాబట్టి వాళ్ళు 1 మంత్ తర్వాత తినడం. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను కాబట్టి మటన్ బిర్యానీ చేశాను. బట్ తెలియని ఒక భయం ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేయాలంటే అదేంటో అర్థం అవ్వదు. అందరికీ వీడియో తీశాను కదా! ఇంక నా సెల్ఫీ వీడియో నేనే తీసుకోవాలి. బాగుంది టేస్ట్. 3 మంత్స్ తర్వాత తిన్నాను కదా! కనీసం అంటే తినాలి అన్న ఆలోచన కూడా లేదు. 3 మంత్స్ చాలా నిష్టగా ఉన్నా నేనైతే. మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇలా కంప్లీట్ అయింది. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.